ఢిల్లీలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఎన్సీఆర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.1గా తీవ్రత నమోదైంది. భూమి కంపించడంతో ఢిల్లీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఢిల్లీలో ఇవాళ ఉదయం 9:04 స్వల్ప భూకంపనలు తలెత్తాయి. ప్రధానంగా భూకంపం ఏర్పడినటువంటి పరిస్థితులకి ఢిల్లీలోని పరిసర ప్రాంతమైనటువంటి ఢిల్లీ, గజియాబాద్, గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. దాదాపు 10 నిమిషాల పాటు ఈ వివిధ ప్రాంతాల్లో కూడా ఈ భూకంప ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క ప్రజలు ఈ యొక్క స్వల్పంగా ఏర్పడినటువంటి భూకంపం కారణంగా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రి కూడా చెల్ల చేతులుగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. బిల్డింగ్లు కూడా కొంత పంపించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా దేశ రాజధానిలో ఇవాళ ఉదయం 9 గంటలకు సంబంధించినటువంటి ఈ యొక్క భూకంపానికి సంబంధించి రిక్టర్ స్కేల్ పైన 4.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది అనేది కూడా ఈ యొక్క నేషనల్ ఎర్త్క్వేక్ సెంటర్ తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క భూకంపం ద్వారా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోయినప్పటికీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు, ఢిల్లీ, గజియాబాద్, గురుగ్రామ్, నోయిడా ఈ ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం, వెంటనే ఇళ్ల నుంచి పరుగులు తీయడం, అదేవిధంగా ఇల్లు కూడా స్వల్పంగా కదిలినటువంటి ఇది కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇవాళ దాదాపు 9:04 నుంచి 10 నిమిషాల పాటు ఈ యొక్క భూకంపానికి సంబంధించినటువంటి ప్రకంపనలు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆందోళనకు గురైనటువంటి స్థానికులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురవుతూ కూడా ఆహారాలకు ఇళ్ల నుంచి పరుగులు తీసి వారి యొక్క పిల్లలు వారంతా కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే పూర్తి స్థాయిలో కూడా దీనివల్ల ఎటువంటి నష్టం జరగలేదు. కాకపోతే పూర్తి స్థాయిలో కూడా కొంత భూమి పంపించడం, అదేవిధంగా భవనాలు స్వల్పంగా కదిలినట్టు గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
రైట్, నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు అలాగే ఆమోదించిన అజెండా అంశాలపై కూడా సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై కూడా చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శ్రీనా, ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. రాష్ట్ర సచివాలయంలో జరగబోయే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2023 డిసెంబర్ 7 నుంచి 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఈ రోజు 19వ సమావేశం జరగబోతా ఉంది. ఇప్పటి వరకు 315 పైసలు అంశాలపై కేబినెట్ లో చర్చించడం జరిగింది. వీటన్నిటి యొక్క పురోగతి, అదేవిధంగా అంశాలు చర్చించిన అంశాలు ఎప్పటి వరకు ఆ నిర్ణయాలు అమలయ్యాయనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వీటన్నిటిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీపై 14వ తేదీన కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, ఇతర అంశాలపై కావచ్చు ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ఇక స్టాంపులు చట్ట సవరణ బిల్లును కూడా ఈ కేబినెట్ సమావేశంలో డ్రాఫ్ట్ ను ఆమోదించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇదైతే మహిళలకు ఏదైతే రిజిస్ట్రేషన్ లో స్టాంప్ డ్యూటీ మినహాయిస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఆ యొక్క డ్రాఫ్ట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఎస్ఏకి సంబంధించి ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో కాళేశ్వరానికి సంబంధించి నీటిగడ్డ అంశంపై కూడా ఇచ్చిన ఎన్డీఎస్ఏ నివేదికపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. తెలంగాణలో భూముల విలువ సవరణపై కూడా ఈ సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నదిగా కూడా తెలుస్తా ఉంది. ఇక రాష్ట్రంలో గోశాలల నిర్మాణానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇలాంటి అంశాలు అన్ని కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ట్రిబుల్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఇతర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సంక్షేమ సంబంధించి అంశాలు కావచ్చు, సాగునీటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఎరువులకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎరువుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లడం జరిగింది. దాంతో పాటు రోడ్ల అంశాలు రాష్ట్రంలో చాలా వరకు రోడ్లు కూడా ఇప్పటికే అవన్నీ కూడా అధ్వాన స్థితికి వెళ్ళాయి. వాటన్నిటి కూడా త్వరితగతిన పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. రోడ్ల అంశం కావచ్చు, ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పాసర్లపూడిలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఓఎన్జీసీ వెల్ నెంబర్ 21 లో డ్రిల్ చేస్తూ ఉండగా ఏకంగా 20 మీటర్ల ఎత్తు ఎగసిపడింది. దీంతో డ్రిల్లింగ్ సిబ్బంది, కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన ఓఎన్జీసీ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో గ్యాస్ ను నిర్వీర్యం చేశారు. ఇక ఓఎన్జీసీలో గ్యాస్ లీక్ కావడంతో ఏ క్షణాన ఏం జరుగుతోందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పాసర్లపూడిలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఓఎన్జీసీ వెల్ నెంబర్ 21 లో డ్రిల్ చేస్తూ ఉండగా ఏకంగా 20 మీటర్ల ఎత్తు ఎగసిపడింది. దీంతో డ్రిల్లింగ్ సిబ్బంది, కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన ఓఎన్జీసీ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో గ్యాస్ ను నిర్వీర్యం చేశారు. ఇక ఓఎన్జీసీలో గ్యాస్ లీక్ కావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ఓఎన్జీసీలో గ్యాస్ లీక్ కావడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు కూడా భయాందోళనకు చెందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, రేనా, అంబేద్కర్ జిల్లా కోనసీమలోని మామిడిగుడి మండలంలో ఈ గ్యాస్ పైప్ లైన్ లీక్ సంఘటన జరిగింది. ఇది తెల్లవారుజామున ఒకసారిగా గ్యాస్ పైప్ లైన్ సంబంధించిన వాల్వ్ ఒకసారి లీక్ అవడంతో పెద్ద ఎత్తున 20 మీటర్ల పైన గ్యాస్ ఎదజమ్మడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పెద్దగా సౌండ్ రావడంతో స్థానికులంతా కూడా భయపడి పరుగులు తీశారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా భయకంపితులు అయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దాని తర్వాత ఆ షాప్ నుంచి కోరుకున్న వెళ్ళి చూస్తే తీరా పైప్ లైన్ వద్ద ఉన్న ఒక వాల్వ్ ఒకటి లీక్ అవడం, దాని ద్వారా గ్యాస్ ఎదజమ్మడం జరుగుతుందని చెప్పి గుర్తించారు. ఈ నేపథ్యంలో వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే ఫైర్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి గ్యాస్ లీక్ ని అదుపు చేయడానికి సర్వ విధాలా ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం ఓఎన్జీసీ, గెయిల్ అలాగే ఇతర ఆయిల్ చమురు నిక్షేపాలు వెలికి తీసిన సంస్థలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన రక్షణ అగ్నిమాపక దళాలని కూడా అక్కడికి వచ్చి ప్రస్తుతం అయితే కనుక లీకేజ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉన్నారైనా. రైట్ దత్తు, థ్యాంక్ యూ. హోర్డింగ్ల ఏర్పాటులో రేవంత్ సర్కార్ కి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలని సూచన చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. పదిహేను అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఎల్ఈడీ హోర్డింగ్లను తొలగించాలన్న జీవో 68 ని రద్దు చేయాలని తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ తో సహా 53 ప్రకటన సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. వీటిని జస్టిస్ బి విజయసేన రెడ్డి విచారించారు. ఈ అంశంపై ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం పరిష్కారం చూపలేదని పిటిషనర్ల తరపున అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. కొన్ని కంపెనీలకు మినహాయింపులు ఇచ్చారని కూడా వాదించారు. హోర్డింగ్ల విషయంలో అందరికీ ఒకే అనుమతి వర్తించేలా ఆదేశించాలని కూడా కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదనలకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేశారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్తగూడెం జిల్లా మణుగూరులో మీ సేవా కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. ఫ్యాన్ ఎప్పుడు ఊడిపడుతుందో, భవనం ఏ క్షణాన కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మీ సేవా కేంద్రంలోని విష సర్పాలు కూడా వచ్చాయి అనే టాక్ కూడా వినబడుతోంది. దీంతో మీ సేవా కేంద్రం భవనంలోకి అడుగు పెడదామంటే జనం భయాందోళన చెందుతున్నారు. మరోవైపు తమ పనులు ముగించుకుంటే చాలని మీ సేవా కేంద్రానికి వస్తున్నట్లు తెలుపుతున్నారు. మరటు కొత్తగూడెం జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మీ సేవా కేంద్రానికి మరో భవనమో లేక కొత్త బిల్డింగ్ అయినా నిర్మించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సంతోష్, ఇక్కడ మంగళూరు మున్సిపల్ మీ సేవ ఎంఆర్ ఆఫీస్ కాంపౌండ్లో ఉంది. మనకి స్టార్టింగ్ మీ సేవ బిల్డింగ్ వచ్చే పాత బిల్డింగ్ ఇచ్చారు. ఇది 2014లో ఇచ్చారు. అప్పటి నుండి ఇదే బిల్డింగ్లో సేవలు అందిస్తున్నాం. ఇక్కడ అనేక సేవలు అందిస్తాయి. ప్రజలు కూడా ఇక్కడ ఇబ్బందులు వస్తుంటారు. ఇది ఏంటంటే పురాతన బిల్డింగ్ అంటే వర్షాకాలం వచ్చిందంటే ఒకటే ఇబ్బంది. పైన వాటర్ లీక్ అవుతుంటారు. మేజర్ ప్రాబ్లం బిల్డింగ్ పెంచులు పడుతున్నాయి. ఆ పెంచులు వల్ల ఎవరైనా దెబ్బ చాలా కొంచెం గాయం కూడా ఉండడం జరిగింది. సెంటర్ కూడా ఇదే పక్కన చేసినట్టు ఉంటుంది. ఫర్నిచర్ కూడా బాగలేదు. కిటికీ కూడా అసలు ఏది కూడా బాగలేదు. లోపలికి మనం వచ్చేసరికి పాములు కానీ తేలు కానీ అది తిరుగుతుంటాయి. మన దగ్గర సర్వీసులు అనుకోవడానికి చాలా మంది ప్రజలు వస్తుంటారు. మనకేంటంటే ఇవన్నీ చేయడం వల్ల వర్షం లీక్ అవడం వల్ల మనకి మన సిస్టమ్ కానీ ప్రింటర్ కానీ ఖరాబ్ ఉంటే ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇది కింద కూడా మొత్తం నీళ్ళు ఉంటే ఎవరికన్నా కరెంట్ షాక్ అయినా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి మనకి కొత్త బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అందరూ కోరుకుంటుంది. ఇక్కడ 2011లో ఇక్కడ మీ సేవా కేంద్రాన్ని మణుగూరులో ఏర్పాటు చేశారు. ఈ 2011లో మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడే ఇది అప్పటికే పాత బిల్డింగు. ఆ పాత బిల్డింగ్లో దీన్ని ఓపెన్ చేశారు.
ఇప్పటికీ ఈ పాత బిల్డింగ్లో ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు అది శిథిలావస్థకు చేరుకొని మొత్తం వర్షాలు పడితే పైనుంచి పెచ్చులు కూడా ఊడిపోయి కింద పడతా ఉన్నాయి. అదేవిధంగా కరెంటుకి సంబంధించినటువంటిది కూడా మొత్తం ఎక్కడికక్కడ లీక్ అయిపోయి మొత్తం వైర్లు మొత్తం ఏలాడబడి వర్షం వస్తే చాలా షార్ట్ సర్క్యూట్ అయి ప్రజలకు ఇబ్బంది పడేటువంటి ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. నిత్యం ఈ మీ సేవకు విద్యార్థులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వారు సేవలు వినియోగించుకోవడం కోసం రెగ్యులర్గా వందలాది మంది వస్తూ ఉంటారు. ఇటీవల ఒక ఫ్యాన్ కూడా ఊడి కింద పడే ఒక విద్యార్థి మీద పడేటువంటి పరిస్థితి, పెచ్చులు కూడా ఊడిపోయేటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ నెర్రలు బాసినాయి, పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి. చాలా ఎప్పుడు కూలుతుందో అది తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇక్కడికి ప్రజలు వచ్చినప్పుడు కానీ, విద్యార్థులు వచ్చినప్పుడు కానీ జరగరానిది ఏదైనా జరిగి ఒకవేళ ఆ బిల్డింగ్ ఏదైనా కూలిపోతే, అక్కడ అది ఎవరైనా చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలా? దీనికి ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు బాధ్యత వహించాలని చెప్పి మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 7 నిందితులను విచారిస్తున్నారు. బాలనగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కుకట్పల్లి కేపీహెచ్బి పిఎస్ లలో 3 కేసులు నమోదయ్యాయి. 5 కల్లు కాంపౌండ్ల నుంచి శాంపుల్ సేకరించి నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపారు అధికారులు. కల్తీ కల్లు ఘటనలో బాధితులు పెరుగుతున్నారు. మరో 6 బాధితులు ఆసుపత్రిలో చేరారు. 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. 4 పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే 6 మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇటు కుకట్పల్లి హైదర్ నగర్ లో కల్తీ కల్లు కలకలం రేగింది. 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతూనే ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరగవచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్. కుకట్పల్లి పరిధిలోని హైదర్ నగర్ లో కల్తీ కల్లు తాగిన తర్వాత దాదాపు 30 మందికి పైగానే అనారోగ్యం పాలయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చికిత్స అనేది కొనసాగుతుంది. అయితే ఈ ఇన్సిడెంట్ లో ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది అధికారుల నుంచి ధృవీకరించబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైందో కేసుకు సంబంధించి కూడా ఒకవైపున అధికారుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. బాలనగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదు చేశారు. మరోవైపు కుకట్పల్లి కేపీహెచ్బి పిఎస్ లలో 3 కేసులు నమోదు చేయడం జరిగింది. 5 కల్లు కాంపౌండ్ నుంచి శాంపిల్స్ సేకరణ చేశారు. నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు యొక్క శాంపిల్స్ ను పంపించి ప్రస్తుతం పరీక్షించబోతున్నారు. ఎందుకంటే అసలు ఆ కల్లులో ఏ కెమికల్స్ ను వాడటం జరిగింది, కల్తీ అనేది ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే హైదర్ నగర్ లో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్ నుంచి బాధితులు ఎక్కడెక్కడైతే ఆ కల్లు తాగారో దాదాపు 5 కల్లు కాంపౌండ్ నుంచి కూడా అక్కడ శాంపిల్స్ ను సేకరించి వారన్నిటినీ నారాయణగూడలో ఉన్నటువంటి ల్యాబ్ కు పంపించడం జరిగింది. ఇక ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో బాధితులందరూ కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అటు వైద్యాధికారుల ద్వారా సమాచారం అనేది అందుతోంది. ఇప్పటికే ప్రభుత్వం దీని మీద ఒక నిన్న మంత్రి దూపిడి ఎప్పుడైతే దూపల్లి ఆయన నిమ్స్ ఆసుపత్రిని వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. అలాగే తక్షణమే ఖచ్చితంగా వైద్య సహాయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా చూస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కావచ్చు, అధికారుల నుంచి కావచ్చు ఈ మరణాలకు సంబంధించి ఎంతమంది చనిపోయినటువంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఇటు అనేక ఆరోపణలు అనేవి ఆయా బాధిత కుటుంబాల నుంచి విమర్శలు అనేవి వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వీటి మీద ప్రభుత్వం స్పందించి తక్షణ సాయం అందించాల్సినటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల యొక్క దర్యాప్తు, ఎక్సైజ్ పోలీసుల యొక్క దర్యాప్తు, అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే మృతి చెందినటువంటి వారి యొక్క కుటుంబాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అలాగే కల్తీ కల్లు ఎవరైతే దుకాణంలో అమ్మారో అటువంటి వాళ్ళను కూడా ఏమన్నా ప్రశ్నించి అంటే పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారు ఇప్పటికైనా? ఇప్పటికే వివిధ కల్లు కాంపౌండ్ల నుంచి 5 అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత అందులో కల్లు కల్తీ కాంపౌండ్లను నిర్వహిస్తున్నటువంటి
నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని ఇమ్మీడియట్ గా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామనేటువంటి విషయాన్ని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ నిన్ననే తెలియజేశారు. అందులో భాగంగా మనకైనటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటికీ 5గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అనేది అందుతోంది. ఒకవైపున బాధితులకు చికిత్స అందిస్తూనే మరోవైపున ఎవరైతే కారకులు ఉన్నారో ప్రతి కలిసి వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ పోలీసులు, ల్యాండ్ ఆఫ్ పోలీసులు సమేతంగా పనిచేస్తున్న విషయం అనేది కన్ఫర్మ్ అవుతుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక మలుపు తిరిగింది. 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటి మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. మరి సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను PMLL-A కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. BNS-లోని 318(4)(112) రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3(3)(A)(4) సెక్షన్లో, ఐటీ చట్టం 2000-2008లోని 66D సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల వల్ల అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాలు ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఈడీ ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఈడీ దూకుడు పెంచుతుంది. 29 మంది సెలబ్రిటీలు, అంతకంటే బుల్లితెర, వెండితెర ఇటువైపు నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు అంటూ విచారణ కూడా కొనసాగుతున్న తరుణంలో ఏ కంపెనీలకి ఇప్పటి వరకు వాళ్ళు సెక్షన్లు విధించారు అండ్ వీళ్ళు సెక్షన్లు ఇరుక్కునే రకంగా ఉన్నారా లేదా బయటకు వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా సెలబ్రిటీలందరూ కూడా? ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీల పైన ఉక్కుపాదం మోపారు పోలీసులు. వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. హైదరాబాదులో కేసులు నమోదయ్యాయి, అలాగే సైబరాబాదు కమిషనరేట్ పరిధిలో కూడా కేసులు నమోదయ్యాయి. ఒకవైపున హైదరాబాదు, సైబరాబాదు పోలీసుల యొక్క దర్యాప్తు అనేది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ECIR నమోదు చేసి ప్రస్తుతం దాదాపు 29 మంది మీద కూడా ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచినటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో అమాయకులను బలి చేస్తూ వారి యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతూ మొదటి నుంచి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే మరోవైపు సెలబ్రిటీస్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వివిధ రకాల యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో బెట్టింగ్స్ ఆడాలన్నట్టు కూడా వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి వ్యవహారం మీద ఈ వ్యవహారానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక ఫిర్యాదులు అనేవి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వచ్చిన తర్వాత పోలీసులు ప్రధానంగా దీని మీద ఫోకస్ చేసి ఎవరెవరైతే యొక్క ఆ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే బిగ్ బాస్ కంటెస్టెంట్, అలాగే యాంకర్, నటిగా ఉన్నటువంటి విష్ణుప్రియ వేమనేనిని విచారణకు పిలిచి విచారించడం జరిగింది. ఆమెను సుదీర్ఘ ప్రశ్నలు అడిగారు. ఆమెతో పాటు రితు చౌదరి అనేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను ప్రశ్నించారు. వీటితో పాటు ఒకవైపున సినీ సెలబ్రిటీస్తో పాటు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ సైతం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి విషయం తెలిసిన తర్వాత కాగజ్ నగర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ను పిలిచి అతన్ని కూడా విచారించడం జరిగింది. ఇలా పంజగుట్ట PSలో నమోదైనటువంటి కేసులను బట్టి అక్కడ విచారణ అనేది కొనసాగింది. మరోవైపున మియాపూర్ పోలీస్ స్టేషన్లోనూ వచ్చినటువంటి ఫిర్యాదులను బట్టి కేసులు నమోదు చేసి దాదాపు అనేక మంది మీద ఇక్కడ వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు బనాయించారు పోలీసులు. దాని మీద ప్రస్తుతం దర్యాప్తు అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఇందులో పెద్ద ఎత్తున
మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చి దాదాపు 29 మంది మీద కేసులు నమోదు చేసింది. ఈ కేసులు నమోదు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఆల్రెడీ ఇప్పటికే మియాపూర్ అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హైదరాబాదు సైబరాబాద్ కమిషనరేట్లలో నమోదైనటువంటి కేసులను బట్టి ఆ ఎఫ్ఐఆర్లను తెప్పించుకొని ఇప్పుడు ఈసీఐఆర్ నమోదు చేశారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని బట్టి. ఇందులో కేసులు నమోదైనటువంటి వ్యక్తులకు సంబంధించి ఇందులో ఎవరెవరైతే 29 మంది విషయానికి వచ్చినట్లయితే స్టార్ హీరోలు రానా దగ్గుబాటి ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నారు, ప్రకాష్ రాజు, మంచులక్ష్మి, ప్రణీత, అలాగే నిధి అగర్వాల్, అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి ఇలా మొత్తం 29 మంది మీద ఇందులో నిందితులుగా చేర్చడం జరిగింది. కేసు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా విచారించినటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కు సంబంధించి వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఈజీ మనీ కోసం అలవాటు పడి ఒకవైపున సెలబ్రిటీలుగా కంటిన్యూ అవుతున్నాయి, మరోవైపు ఈజీ మనీ కోసం అలవాటు పడి ఈ రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారన్నటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా పరిశీలించి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక వీరితో పాటు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను నిర్వహించేటువంటి నిర్వాహకులు వారి యొక్క కంపెనీలకు సంబంధించి కూడా అప్రమత్తం అవడం జరిగింది. పోలీసులు వాళ్ళని కూడా ఇందులో నిందితులుగా చేర్చి కొంతమందిని విచారించినట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే ఇందులో కేసులు నమోదైనటువంటి కంపెనీలకు సంబంధించి కూడా అనేక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి కంపెనీలు అనేవి ఉన్నాయి. ఈ కంపెనీల విషయానికి వచ్చినట్లయితే దాదాపు 19 మంది యాప్ ఓనర్ల మీద ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ముఖ్యంగా Rummy.com, A23, YOLO 247, ఫెయిర్ ప్లే, జీత్ విన్, వీబుక్, తాజ్ 77, వివి బుక్, ధనీ బుక్ 365, మామా 247, ఆంధ్ర 365 ఇలా ఈ యాప్ల మొత్తాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి యజమానుల మీద కేసులు నమోదు చేసి ఇందులో కొంతమందిని విచారించడం జరిగింది. సో ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఒకవైపున పోలీసుల యొక్క విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు ఈడీ అధికారులు అప్రమత్తమయ్యి ఈసీఆర్ నమోదు చేసి పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. 29 మంది ఉన్నారు. ఒకవైపున స్టార్ హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. సో వీళ్ళందరి మీద కూడా కేసులు వీళ్ళందరినీ కూడా ఇందులో నిందితులుగా చేర్చడం జరిగింది. వీరిని విచారణకు పిలిచి విచారించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున జరిగినటువంటి మనీ ట్రాన్సాక్షన్స్, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులకు క్రిప్టో కరెన్సీ అంటే ఫేక్ అకౌంట్లను ఓపెన్ చేసి నకిలీ అకౌంట్స్ ద్వారా క్రిప్టో కరెన్సీ రూపంలోనే నగదు లావాదేవీలు జరిగినటువంటి విషయం అనేది తెలుస్తోంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించి వీళ్ళందరినీ పిలిచి విచారించినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన దాన్ని బట్టి హైదరాబాదు సైబరాబాదు ఆ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులను బట్టి కొంతమంది ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులను పిలిచి వాళ్ళని విచారించడం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు ఇందులో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏ రకంగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ నుంచి ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా అమౌంట్ను తీసుకోవడం జరిగింది, ఎన్ని కోట్ల రూపాయల వరకు ఈ ట్రాన్సాక్షన్స్ జరిగిందనేది ప్రధానంగా ఇప్పుడు ఈడీ అధికారులు దీని మీద దృష్టి పెట్టి విచారణ చేయబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. సత్యసాయి జిల్లాలో పేరెంట్ టీచర్ మీటింగ్ ను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. లైవ్ లో చూద్దాం. అది ఐడియా వస్తుంది. ఎప్పుడు నీకు ఫోన్లు ఉన్నాయి కదా, ఇప్పుడంతా ఎవ్రీడే ఫోన్ లేకుండా తిరగాలి కదా మీరంతా. కాబట్టి మీ విషయాలు కూడా మీకు ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటాం, అర్థమవుతుంది. దాన్ని బట్టి మేము వర్కౌట్ చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి. సంతోషం అమ్మా. ఈ పిల్లలందరూ బాగుపడాలి, పైకి రావాలి. మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం. ఒక ఆర్థిక సహాయం జరిగే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు. ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది, దాన్ని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి. మీరు పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు. ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం. ఓకే అమ్మా, ఐ విష్ ఆల్ ది బెస్ట్. రండి రండి, ఈ పక్క రండి, ఈ పక్క రమ్మా, ఇట్లా పడుకో. రండమ్మా.
మంచి ఇంజనీరింగ్ రావాలి. థ్యాంక్యమ్మా. ఇట్లా గుడ్ మార్నింగ్. నమస్కారం అందరికి. నమస్కారం పిల్లలు, నమస్కారం. ఓకే, ఊరికే జనరల్గా పేరెంట్స్ అందరికి ఉంటారు సార్, పిల్లలు ఇక్కడ ఉంటారు. ఒక్కొక్క పేరెంట్ పిల్లల్ని అక్కడికి వెళ్ళి మళ్ళీ చూసుకొని వస్తారు. ఏంటి పిల్లలు బాగా చదువుతున్నారా? ఏ క్లాస్ మీరంతా? 10th క్లాస్. అందరూ బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? నమ్మకమేనా? ఏమ్మా మీ పిల్లలు బాగా చదువుతున్నారా? స్కూల్ బాగుందా? కొత్తగా పెట్టాం మీ అందరికి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టడం తల్లిదండ్రులతో. మీరంతా కూడా అందరూ వచ్చారా? కొంతమంది మగవాళ్ళు రావాలా? నా మార్గం మీ మగవాళ్ళు కూడా డుమ్మా కొట్టారు. ఓకే, పుస్తకాలన్నీ నువ్వు 92 వచ్చావు, మన 93 A1 సైన్స్. ఓవరాల్గా A2కి వచ్చావు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. A2 నుంచి ఎక్కడికి రావాలి? 10th క్లాస్ ఏంటి? ఎన్నో ర్యాంక్ వస్తావు? నౌ యూ హ్యావ్ టు టాక్ ర్యాంక్. లాస్ట్ ఇయర్ A2, ఈసారి A1 విత్ ర్యాంక్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. జస్వంత్ కుమార్ ఇట్రా, మనం ఇట్రా. ఈసారి B1లో వచ్చావు. ఏం కావాలనుకుంటున్నావు? ఏమవుతావు చదువుకొని? ఐఏఎస్ అవుతావు. ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలా? A1లో ఉండాలి కదా. ఇంకా B2లో ఉన్నావు కదా బాబు. చదువుతావా? నమ్మకమేనా? 10th క్లాస్లో కష్టపడతావా? ఓకే, గుడ్. ఇక్కడ అందరూ కూడా బాగానే ఉన్నాయి. నువ్వు ఒక్కడ రా, టైం తక్కువ ఉంది. A2కి వచ్చావు. ఒక్క ఇంగ్లీష్ తప్ప అన్ని 90 పైన ఉన్నావు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐఏఎస్ కావాలి. అవుతావు, నమ్మకం. వాళ్ళన్న పేరు పని చేయాలి, నువ్వు గవర్నమెంట్లో పని చేయాలన్నా. ఓకే, బాబు గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునే ముఖ్యమంత్రి. ఓకే ఓకే అమ్మా, గుడ్. మళ్ళీ మీటింగ్ వెళ్తాం. మీరందరూ అక్కడే కూర్చొని నేను ఇటు వస్తా, ఎన్నికకి వస్తా. నిలబడుకుంటారా? ఏం చేస్తారు? కూర్చుంటే వస్తుంది, నిలబడుకుంటే వస్తుందా? మనం కూర్చోమ్మా, కూర్చోండి. మా బ్యాంకులు వస్తే సార్ నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, గుడ్. మళ్ళా కలుద్దాం మీటింగ్లో. నమస్కారం. ఏంటా చెప్పు. కర కర కాకర కాకర కరుకు కరుకు కర కారకర కర కిరి 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 కిర కక కురరి కర రక కర కొర కొర కొరకే. దీనికి భావం పదునైన గట్టిదైన చురుకైన కిరణము కలవాడు, వెన్నెలకు కారకుడు, సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్య భగవానికి నా నమస్కారములు. గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను. నువ్వేం చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తున్నట్టు చదువుతున్నాడు. తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్. తెలుగు చాలా బాగా చేస్తాడు. స్పష్టంగా మాట్లాడడం కూడా. ఆయన పాటలు కూడా రాసే పరిస్థితికి వచ్చాడు. గుడ్.
థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మా. ఏం కావాలనుకుంటున్నావు? స్పోర్ట్స్ ఉన్నావు, ఫిట్నెస్ కూడా బాగుంది. గుడ్ లక్. హాయ్. థ్యాంక్ యూ మా. బాయ్. రమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. దొరికిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రమ్మా. రా అడ్డు. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. ఇది క్లాస్ రమ్మా. పిల్లలు ఏంటి పిల్లలు బాగున్నారా? కూర్చుంటారా? A1 with rank. Okay? Thank you. Good. Congratulations, Amma. Jaswant Kumar. Vitra, Manu Vitra. ఈసారి B1లో వచ్చావు. ఏం కావాలనుకుంటున్నావు? ఏమవుతావు చదువుకొని? ఐఏఎస్ అవుతావు. ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలా? A1లో ఉండాలి కదా. ఇంకా B2లో ఉన్నావు కదా బాబు. చదువుతావా? నమ్మకమేనా? 10th క్లాస్లో కష్టపడతావా? ఓకే. ఇక్కడ అందరూ కూడా బాగానే ఉన్నాయి. నువ్వు ఒక్కడ రా, టైం తక్కువ ఉంది. A2కి వచ్చావు. ఒక్క ఇంగ్లీష్ తప్ప అన్ని 90 పైన ఉన్నావు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐఏఎస్ కావాలి. అవుతావు. నమ్మకం. వాళ్ళన్న పేరు పని చేయాలి. నువ్వు గవర్నమెంట్లో పని చేయాలన్నా. ఓకే. బాబు గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునే ముఖ్యమంత్రి. ఓకే. ఓకే అమ్మా. గుడ్. మళ్ళీ మిడిల్ కాదు. మీరందరూ అక్కడే కూర్చొని నేను ఇటు వస్తే ఎన్నికకి వస్తా. నిలబడుకుంటారా? ఏం చేస్తారు? కూర్చుంటారా? కూర్చుంటే వస్తుంది, నిలబడుకుంటే వస్తుందా? మనం కూర్చోండి. కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చోండి. మా ర్యాంక్ వస్తే స్వామి నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా. గుడ్. మళ్ళీ కలుద్దాం మీటింగ్లో. నమస్కారం. ఏంట్రా చెప్పు. కర కర కాకర కాకర కరుకు కరుకు కర కారకర కర కిరి 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 కిర కక కురరి కర రక కర కొర కొర కొరకే. దీనికి భావం పదునైన గట్టిదైన చురుకైన కిరణము కలవాడు, వెన్నెలకు కారకుడు, సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్యభగవానికి నా నమస్కారములు. గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను. ఏం చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తున్నట్టు చదువుతున్నట్టు. తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్. తెలుగు చాలా బాగా చేస్తారు. స్పష్టంగా మాట్లాడడం కూడా. ఆయన పాటలు కూడా రాసే పరిస్థితికి వచ్చాడు. గుడ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మా. ఏం కావాలనుకుంటున్నావు? స్పోర్ట్స్ ఉన్నావు, ఫిట్నెస్ కూడా బాగుంది. గుడ్ లక్. హాయ్. థ్యాంక్ యూ మా. బాయ్. రమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. దొరికిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రమ్మా. రా అడ్డు. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. ఇది క్లాస్ రమ్మా. పిల్లలు ఏంటి పిల్లలు బాగున్నారా?
కూర్చుంటారా? ఏంటంతా 8th క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా? ఓకే, ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా? ఓకే, ఈ సంవత్సరం మీరంతా కూడా 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఒక పని చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను అడిగి చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? ఓకే, మొదటి టాపిక్. ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారో? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్గా చెప్తాను, చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే, మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా, రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, తేనె సీసా, పుస్తకాలు చూడండి, వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి, దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్యపుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినుబండారం ఇస్తాడు, దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు, దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు? ఉపయోగపడుతుంది. నీరు, విద్యుత్తు, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్యపుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా కానీ వస్తువులతో తయారు చేస్తారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్నీ కూడా వనరులే, అవునా కాదా? కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం, అవునా కాదా? అంటే విలువ ఉంటేనే వనరులు, విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం, అవునా కాదా? అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విలువ అంటే వినియోగ అర్హత, ఉపయోగం ఉండాలి విలువ అంటే, అవునా కాదా? అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోహాలు ఉంటాయి, కొన్ని విలువ కలిగి ఉంటాయి. మీరు ఇంకా
చదువుకుంటా ఉంటే నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈరోజు రాళ్ళు రెప్పలు ఉంటాయి, అందంగా ఉంటాయి, దానికి విలువ ఉండకపోవచ్చు, కానీ రెండూ కూడా ముఖ్యమైనటివి. మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి. ఇప్పుడు రాయి ఉంది, మీకు ఉపయోగపడదు, కానీ రాయి వల్ల ఏమవుతుంది, కంకర తీస్తారు, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం. సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది, అవునా కాదా? ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే, మీ ఇంట్లో ఒకరుంటారు, మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తూ ఉంటారు, కానీ దానికి విలువ లేదనుకుంటాం. కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని కానీ మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్గా కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి. తెలివి కావాలి, పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు, సమయం, సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు. రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు, సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు. ఆ వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకపోతే దానికి కావలసిన జ్ఞానం కావాలి, చదువు కావాలి, ఇన్నోవేషన్గా తయారు కావాలి. అప్పటికే దానికి విలువ పెరుగుతుంది. వనరులు అనేటివి 3 రకాలు ఉంటాయి. సహజ వనరులు, ఈరోజు కొండలు ఉన్నాయి, మీరు సృష్టించారా? ఎక్కడి నుంచి వచ్చాయి? నేచురల్గా వచ్చాయి. ఈరోజు నీళ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేచురల్గా వస్తున్నాయి. ఇవన్నీ ఏమంటారు? సహజ వనరులు. రెండోది, నీరు నుంచి కరెంటు తీస్తాం, అవునా కాదా? నీరు నుంచి పంటలు పండిస్తాం, దాన్ని ఏమంటారు? మ్యాన్ మేడ్. ఇవన్నీ మానవ నిర్మిత వనరులు. ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు పిల్లలు, రేపు పెద్ద అయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు. అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు. మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీరు ఒక పని చూస్తే సహజ వనరులు ఏమేమి చెప్పండి? ఏమేంటి? మీరు గాలి పీల్చుకుంటున్నారా? గాలి ఏంటి? అది సహజ వనరులా ఏమన్నా కొంటున్నారా మీరు? నదులు ఉన్నాయి, ఇంకో పక్క నేలలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సహజ వనరులు. ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం, అవునా కాదా? దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు, అవునా కాదా? అదే మాదిరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం. అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి. పునరుత్పాదక వనరులు అంటే ఏంటి? వాట్ ఈస్ అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా? సోలార్ దేంట్లో నుంచి కరెంట్ వస్తుంది? కాదమ్మా, సోలార్ ఎండ నుంచి వస్తుంది, అవునా కాదా? ఎండ నుంచి కరెంట్ వస్తుంది కాబట్టి కరెంట్ ఏమైనా అయిపోతుంది, ఎండ అయిపోతుందా? తెల్లవారితే ఎండ వస్తుందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటారు? పునరుత్పాదక వనరులు, అవునా కదా? అంటే అన్ఎండింగ్ అన్నమాట. ఎంత కరెంటు కావాలన్నా ఉత్పత్తి చేసుకోవాలంటే మీ ఇంటి పైన మీరేం చేయాలి? సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే దేనికి ఉపయోగించుకోవచ్చు? ఇంటికి వాడుకోవచ్చు. నువ్వు సైకిల్ కానీ ఈవీ సైకిల్ తీసుకుంటే ఏ మాత్రం తొక్కే పని లేకుండా ఇంట్లో నుంచి నేరుగా స్కూల్కి రావచ్చు, స్కూటర్ మాదిరిగా, అవునా కాదా? అది పునరుత్పాదక వనరులు. పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏమున్నాయి? మీకు ఒక ఐడియా ఉందా? అంటే ఒకసారి ఈరోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలో బొగ్గు వస్తుంది,
అవునా కాదా? సహజ వనరులు వాయువు వస్తుంది, పెట్రోల్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి వస్తాయి. అవి ఎన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలుగా, తరాలుగా ఉండి అక్కడి నుంచి అభివృద్ధి అవుతాయి. అవునా కాదా? దీన్ని ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మానవ నిర్మిత వనరులు అంటే మీరు మనం ఏం చేయగలుగుతామని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇనుము ఉంది. ఇనుముకు కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐరన్ ఓర్ కావాలా. ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. అక్కడి నుంచి ఇనుము తయారు చేస్తారు, దాంతో వస్తువులు తయారు చేస్తారు. ఏమేమి తయారు చేస్తారు? ఇప్పుడు మీ ఊర్లో ఇక్కడ ఉంది, అడుంది, అదేంటది? విండో పైన ఉండే స్టీల్ ఉంది, పైన వేశారు కదా, కనపడదు కదా? మీ ఇల్లు కట్టారు కదా, రోడ్లు వేస్తారు కదా, అదే మరి మీ బస్సులు ఉన్నాయి కదా, ఇవన్నిటికీ ఇనుము వాడుతున్నావా లేదా? దాన్ని ఎవరు తయారు చేశారు? మానవుడు తయారు చేశాడు విజ్ఞానంతో. అవునా కాదా? ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకుని మానవ నిర్మిత వనరులు ఏమున్నాయి, సహజ వనరులు ఏమున్నాయి, పునరుత్పాదక వనరులు ఏమున్నాయి, పునరుత్పాదకం కాని వనరులు ఏమున్నాయో మనందరికీ ఒక ఐడియా రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మానవ వనరులు అనగానే జ్ఞానం, నైపుణ్యం, సాంకేతిక కలిగి మనం కొత్త విషయాలకు ఆవిష్కరణ కానీ మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మానవ వనరులు అనగానే విద్య, ఆరోగ్యం, ఇవన్నీ విజ్ఞానాన్ని చదువు ద్వారా రోజు రోజుకు పెంచుకుని మీరు సహజ వనరుల్ని మానవ నిర్మాత్మకమైనటువంటి ప్రయోగాలు చేసి మీరు దాంట్లో నుంచి వాల్యూ అడిషన్ తీయాలి. ఇంకొక పక్కన మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత మోనాకు ఒక డౌట్ వస్తుంది. ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి? భూమిపై నుండే నీళ్లన్నీ ఇంకిపోయినాయి, తాగేదానికి నీళ్లు లేవు, చెట్లన్నీ ఎండిపోయినాయి, నీడ లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ కళ పీడకల. అవునా కాదా? ఆ పీడకలను తల్లికి చెప్పింది. ఇది సాధ్యమా? ఇది జరుగుతుందా? నీళ్లు కనపడుస్తున్నాయి, చెట్లున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి కదా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అవును, మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పాదక వనరులు మున్ముందు చాలా కొరత రావచ్చు. పునరుత్పాదక కాని వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి. దీనికి మనం ఏం చేయగలమని రాజు అడుగుతాడు. చాలా చేయొచ్చు. వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ. వనరుల పరిరక్షణ మనందరి బాధ్యత. రెండోది, ఎప్పుడైతే దీన్ని పరిరక్షించి సమర్థవంతంగా ఉపయోగించుకుంటామో అప్పుడు సుస్థిరమైన అభివృద్ధి. సుస్థిరమైన అభివృద్ధి అంటే ఏంటి? సస్టైనబిలిటీ. ఈ రోజు ఉండి రేపు పోతే అది సుస్థిరత అని అడుగుతున్నా మిమ్మల్ని. అవునా కాదా? నిరంతరం కొరత లేకపోతే సుస్థిరత, ఇంకా అభివృద్ధి కాగలిగితే సస్టైనబిలిటీ. ఆ విషయంలో వాళ్ళ మదర్ చెప్పినప్పుడు, వీళ్ళు అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు వనరుల గురించి విన్నారు, సహజ వనరులు తెలుసుకున్నారు, అర్థమైనా లేదా? రెండోది పునరుత్పాదక చేయలేని వనరుల గురించి తెలుసుకున్నారు. అవునా కాదా? మూడోది మానవ నిర్మిత వనరుల గురించి ఆలోచించారు. అవునా కాదా? సస్టైనబిలిటీ గురించి ఆలోచించారు. అవునా కాదా? ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఈరోజు మీరు అందరూ ఉన్నారు, నేర్చుకున్నారు. ఎప్పుడు కూడా చదువు అనేది నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెడితే దానికి విలువ వస్తుంది. ఆచరణలో పెట్టకపోతే చదువు ఎప్పుడు కూడా థియరీగా ఉంటుంది.
చదువుని మీరు దాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ప్లాస్టిక్ వాడుతున్నారా? ప్లాస్టిక్ ఎక్కడన్నా కరుగుతుందా? పశువులు తింటే ఏమవుతుంది? పశువులు తిని ఆ పాలు తాగితే మీరేమవుతారు? దెబ్బ వస్తుందా లేదా? ఆరోగ్యం పోతుందా లేదా? అంటే ప్లాస్టిక్ మీ కడుపులోకి కూడా వస్తుందా లేదా? మనం పంటలు పండిస్తాం ప్లాస్టిక్ వేసి, దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుందా? కాబట్టి ఏం చేయాలి? కాబట్టి ఈ రోజు నుంచి మీరు బుట్టలన్నీ కూడా ఏవైతే ఎప్పటికప్పుడు మట్టిలో కలిసిపోయేటన్ని వాడితే దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. అవునా కాదా? మీరు పేపర్లు వాడుతున్నారా లేదా? చదువుతున్నారా లేదా? ఈ పేపర్లు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్ల నుంచి వస్తాయి. ఏం చేస్తారు? చెట్లు నరికేస్తారా లేదా? కాబట్టి ఏం చేయాలి? మీరు ఆ పుస్తకం చదువుకున్నాక ఏం చేయాలి? మీకు వెనకాల వచ్చే పిల్లలకన్నా ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ ఫ్యాక్టరీకి పంపించాలి. ఇంట్లో బారేయకుండా మళ్ళాగాని ఇస్తే ఇవి తీసుకుపోయి చెట్లు నరకకుండా మళ్ళా ఫ్యాక్టరీలో మళ్ళా కొత్త పుస్తకాలు తయారు చేసి కొత్త విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంటుంది. అవునా కాదా? ఈ ఆలోచన మీకుందా అని అడుగుతున్నా. ఈరోజు నీరుంది, బొగ్గు ఉంది, ఇందులో నుంచి కరెంట్ వస్తుందా లేదా? లైట్ వేసిన తర్వాత మీరేం చేస్తారు? అక్కడ లైట్ వేశారా? అవసరం ఉందా? అవసరం ఉంది అక్కడ లైట్. ఇప్పుడు ఇక్కడ లైట్లు వేశారు, అవసరం ఉందా? సహజంగా వెలుతురుందా లేదా? ఇప్పుడు ఇది వేశారు, వేస్తే ఏమవుతుంది? ఎక్కువ బొగ్గు వాడాలని లేదా? నీళ్లు వాడాలని లేదా? దీన్ని ఆపేయాలని లేదా? అవునా కాదా? దాన్ని ఏమంటారు? సామాజిక బాధ్యత. అవునా కాదా? ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ ఇంట్లో నీరు వృధాగా పోతుంది. అవునా కాదా? ట్యాప్ ఆన్ చేస్తారు, గవర్నమెంట్ ట్యాపులు ఉంటాయి, దానికి ఛార్జ్ చేయరు, నీళ్లు వదిలిపెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుందా లేదా? దాన్ని సద్వినియోగం చేసుకోవాలనా లేదా? అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తి అనుకుంటే ఇది సాధ్యం కాదు, కొంతవరకే అవుతుంది. అందరం అనుకుంటే ఉద్యమం అవుతుంది. ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుకున్నప్పుడు చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తారు. చదువు అనేది నైపుణ్యాన్ని నేర్పుతుంది. మీరు ఏం చేయాలో మీకు ఆలోచన రేకెత్తిస్తుంది. చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి అదే వ్యత్యాసం. ఈరోజు వనరుల గురించి మనం చదువుకున్నాం. ఇది మనం ఆచరిస్తామా? నమ్మకమేనా? మీరు మార్పు తీసుకొస్తారా? నన్ను నమ్మమంటారా? కాబట్టి ఇది అమలు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి. ఇప్పుడు మీకు ఈ క్రింది వాటిలో మానవ నిర్మిత వనరేది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణమండలం అడవులు. ఏది మానవ ఈ మానవ నిర్మిత వనరు ఏది? మూడున్నాయి. ఏది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణమండలాలు, అడవులు, ఉష్ణ మందులు. ఎందుకు ఊట నీరు కాదు? ఊట నీరు ఎందుకు కాదు? యూజ్ చేయరు, మనం తయారు చేయం, అంతేనా? ఉష్ణమండల అడవుల్ని మనం తయారు చేయం. అది ఎట్లొస్తుంది? సహజ వనరులు. అవునా కాదా? ఊట నీరు ఎట్నుంచి వస్తుంది?
అడవిలో ఉంటాయి, పారుతానే ఉంటుంది. ఎట్లా వస్తుంది అది? ఓకే, ఇప్పుడు ఒకటి చెప్పండి. పునరుత్పాదకం కాని వనరులు, పరిమిత విలువ ఉన్నవి, మానవులచే తయారు చేయబడినవి, నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినవి. పరిమిత, ఓకే. ఓకే, గుడ్. ఇప్పుడు మీరేమైనా చెప్పాలంటే చెప్పండి నాకు. పేటెంట్ అంటే ఏంటి? పేటెంట్ ఇది పెయింట్, నేను అడిగింది పేటెంట్. మీ పుస్తకంలో పెట్టాం ఐడియాని. ఇప్పుడు మీరు ఒక వస్తువుని తయారు చేస్తారు, మీరు సమాజంలో చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే మీకు కొత్త ఆలోచన వస్తుంది. మీలో ఎప్పుడు కూడా ఒకటి ఉండాలి, రొటీన్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు, వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ కొత్త ఆలోచనే ప్రయోగాలకు దారి తీస్తుంది. అప్పుడు కొత్త వస్తువుల్ని మీరు తయారు చేస్తారు, ఇన్నోవేట్ చేస్తారు. తయారు చేసిన వస్తువుని మీరు పేటెంట్ రైట్ తీసుకుంటారు. ఎందుకు పేటెంట్ రైట్ అంటే ఇది ఎవరు కాపీ కొట్టకుండా, మీరు తయారు చేసిన ఇంకొకరు కాపీ కొట్టి మీకంటే ముందు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోతే మీ దానికి విలువ ఉండదు. కాబట్టి అది పేటెంట్ తీసుకుంటారు. ఆ పేటెంట్ తీసుకుంటే దాన్ని ఎవరు డూప్లికేట్ చేయడానికి వీలు లేదు, అది మీకే ఉంటుంది. దాన్ని మీరు ప్రొడక్షన్లోకి వెళ్ళి మార్కెట్ చేసుకోవచ్చు. అది పేటెంట్ అంటారు. అందుకనే ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఆ ఆవిష్కరణలు మీరు రిజర్వ్ చేసుకోవాలంటే పేటెంట్ తీసుకోవాలి. అది ఒక అప్లికేషన్ ఉంటుంది, అవన్నీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు మీరంతా? మొన్న ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళల్లో 7వ తరగతి నుంచి వచ్చారు 8కి, అవునా కాదా? మీరు A1 హైయెస్ట్ కదా, A1 అంతేనా? ర్యాంక్ ఈజ్ హైయెస్ట్ A1. A1 వచ్చి చేలు పైకెత్తండి. A1 ఓకే. A1 వచ్చిన వాళ్ళు మళ్ళా నేను చూస్తాను మీ పుస్తకం ఇది. ఓకే, దించండి. A2 వచ్చిన వాళ్ళు చేలు పైకెత్తండి. A2 ఎవరు లేరు. B1 5 మంది, B2 6 మంది. ఇంకేమన్నా ర్యాంక్? C ఉందా? C1 వచ్చిన వాళ్ళు ఓకే. C2 వచ్చిన వాళ్ళు ఓకే. D ఉందా? D వచ్చిన వాళ్ళు D1 D వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. D2 వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు కింది ర్యాంక్ వచ్చే వాళ్ళు ఏం చేయాలి? పై ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి, తర్వాత కష్టపడాలి, అవునా కాదా? మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మీకంటూ ఒక ఆశయం ఉండాలి. మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది IAS కావాలనుకుంటున్నారు? ఎవరు లేరు. ఎంతమంది పోలీస్ కావాలనుకుంటున్నారు? ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది క్రికెట్ ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు? ఓకే, గుడ్. కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది, అవునా కాదా? మీకంటూ ఒక ఆలోచన ఉంది, అవునా కాదా? ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి. పడతామని నమ్మకమేనా?
మళ్ళా ఎప్పుడున్నా కలిసినప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని. నమ్మకమే కదా? గుడ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. పాఠం అర్థమైందా? నమ్మకమేనా? నువ్వు మీ టీచర్ లేదా ఎవరు లేరా? కారా రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు గారా, ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాను.